తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపై వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు నేరుగా అనర్హత వేటు వేయాలన్న విజ్ఞాపనలను తోసిపుచ్చింది. హైకోర్టులో వేసిన పిటిషన్పై అనుకూలమైన తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు గతంలోనే పూర్తయ్యాయి. తాజాగా తుది తీర్పు ప్రకటించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా కింద దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్ ఈ పిటిషన్లు దాఖలు చేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 119 సీట్లలో 64 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హతకు దారితీసే అక్రమ ఫిరాయింపుగా బీఆర్ఎస్ స్పష్టం చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, ఎం సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ టికెట్ పై ఎన్నికై తర్వాత కాంగ్రెస్ లో చేరటం ద్వారా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను ఉల్లంఘించారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఒక ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే లేదా పార్టీ విప్ ను ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుంది. బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేశారని, ఇది రాజ్యాంగ బాధ్యతల నుండి తప్పించుకోవడమని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో వాదించింది. నవంబర్ 2024లో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించింది. అనర్హత పిటిషన్లపై నేరుగా తీర్పు ఇవ్వడానికి బదులు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత కూడా స్పీకర్ నుండి ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత పిటిషన్లను పరిష్కరించేలా టైం లైన్ నిర్దేశించాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ కోరింది. స్పీకర్ అనర్హత పిటిషన్లపై క్వాసీ జ్యుడిషియల్ అధికారిగా వ్యవహరిస్తారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం ఎటువంటి నిర్దిష్ట గడువును నిర్దేశించలేదు. ఇది ఆలస్యానికి ప్రధాన కారణంగా ఉంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు గడువు పెట్టడం కీలకంగా మారింది. అయితే స్పీకర్ అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించలేదు. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అంటే స్పీకర్ 3 నెలల్లో ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారారన్న దానికి ఆధారాలు లేవని చెప్పి తిరస్కరించవచ్చు. అది కూడా నిర్ణయం తీసుకోవడమే అవుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవటం లేదా విప్ ను ధిక్కరించడం ద్వారా అనర్హత వేటు పడుతుంది. అది కూడా స్పీకర్ మాత్రమే ఆ అనర్హతపై నిర్ణయం తీసుకోగలరు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారామని అంగీకరించడం లేదు. అధికారికంగా వారు పార్టీ మారలేదని చెప్పుకుంటున్నారు. కానీ దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అందుకే దానం ఒక్కరితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా చేయటం కూడా నైతికంగా తప్పే అవుతుంది. వారు పార్టీ మారారని ప్రజలందరికీ తెలుసు. పార్టీ మారలేదని చెప్పి అనర్హత వేటు వేయకపోతే నైతిక విలువలకు తిరోధకాలిచ్చినట్లే. కాంగ్రెస్ పార్టీ ఈ విలువలు పాటించాలనుకుంటే ఉప ఎన్నికలు వస్తాయని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.